కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన వెట్టు టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిక్కో 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 ఫుల్ కిక్కో 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 ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 అగిక్కా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. yes మరి బాయ్స్ నర్సాపురం అబ్బాయిలు అంటే ఇలా ఉంటారు. మా వాళ్ళు పడుకొని ఉంటారా? నరసాపురం మా బాయ్స్ మీ గర్ల్స్ తెలిసేసుకుందామంటే మరి మనం మొదలెట్టాలి. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో గర్ల్స్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? చిన్ని అన్ను. అరే నిన్ను చూడగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది. చిన్ను నాన్న చిన్ను. వేసేసాడు బాగా వేసేసాడు. చిన్ని మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా మండుతుంది? నేను రాసిన లవ్ లెటర్ చదివి మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసినప్పుడు. అబ్బా కొటేషన్స్ అన్ని వీడి, ఇంప్లిమెంటేషన్ మాత్రం వాడిది. ఓకే నీ పేరు? లావణ్య. నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? నాకన్నా నా ఫ్రెండ్ కి అబ్బాయిలు ఫాలోయింగ్ ఉన్నప్పుడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. వామ్మో సుదీప్. మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా మండుతుంది? నా గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ బెస్ట్ ఉన్నాడని తెలిసినప్పుడు. సో నీకు తెలిసింది బాయ్ బెస్ట్ ఉన్నాడని, ఏం చేస్తావు ఇప్పుడు? వాడిని లేపేద్దామా లేకపోతే ఏంటి? ఎంతకి తెగించారా? ఎలా మండుతుంది నీకు? లేపేద్దాం కాదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. మన మొఖాలకి పడక ఒక గర్ల్ ఫ్రెండ్ పడదురా, దాన్ని కూడా నరికేస్తే మనకి మరి టైం పాస్ ఎలారా? అయినా మా వాడి కట్అవుట్ ఏంటి, మా వాడి గ్లామర్ ఏంటి? ఇలాంటి కట్అవుట్ దొరకాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ఇప్పుడు గాయత్రి వాడిని పట్టుకుంది కానీ నాకు మండుతుంది. లోకేశ్వరి. ఓకే లోకేశ్వరి, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? బీటెక్ వచ్చిన హోంవర్క్స్ ఇచ్చినప్పుడు బాగా మండుతుంది. ఇప్పుడు కూడా హోంవర్క్ చేయండి రా బాబు. నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ, ఏంటి నీ ఫేస్ కి ఏంటో అంటింది? ఏంటది? ఏంటదా? దాన్ని అంటారు అందం. సత్యనారాయణ, మీకు ఎలాంటి టైంలో బాగా మండుతుంది? నాకు యాక్సిడెంట్ అయిన హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కూడా వచ్చి నర్సింగ్ వెళ్ళినప్పుడు. వాడు వీడిని పట్టించుకోకుండా పక్కన నర్సుని ఏంటి ఏం సంగతులు, మా వాడికి ఎలా ఉంది వీడిని అడగడు, నర్సుని అడుగుతాడు. చిటికలు చిటికలే. తనుజ. ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? సలార్ మూవీలో ప్రభాస్ గొడ్డికారం తిన్నాడని మనము తిన్నప్పుడు. ఓహో, అది చూసి నువ్వు ఇంప్లిమెంట్ చేసావు ఇంటికాడ? బికాస్ డై హార్డ్ ఫ్యాన్. ప్రభాస్ డైహార్డ్ ఫ్యానా? కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం. సాత్విక. ఎలాంటి సమయంలో నీకు బాగా మండుతుంది? ఎండాకాలంలో మధ్యాహ్నం కరెంట్ పోతే చాలా మండుతుంది. నాకు తెలిసి నువ్వు బాగా ఏసీకి అలవాటు పడ్డట్టున్నావు. మనం వెళ్ళిపోదాం మన సెకండ్ రౌండ్ లోకి. మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఎస్ మరి నితిన్, ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో ఆడుతున్న ఆట డబ్బా డబ్బా ఇదేమి డబ్బా. సరే రైట్, మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కంటే ముందు వి నీడ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
ఎస్ నితిన్, మరి డబ్బా ఇదేమి డబ్బా గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి గేమ్ రూల్స్ ఏంటి నితిన్? ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా నేనే ఆడి చూపిస్తాను మీకు, ఓకేనా? ఈ మ్యాగ్నెట్ తో ఇలా ఈ డబ్బాని పట్టుకొని ఒంటికాలతో ఇలా జంప్ చేసుకుంటూ ఈ వుడ్ పీసెస్ మీద నుంచి ఆ టేబుల్ దాకా వెళ్ళి ఆ టేబుల్ మీద పిరమిడ్ ఫామ్ చేయాలి. గర్ల్స్ ఓకే? గర్ల్స్ ఇలా నాలా కాకుండా జాగ్రత్తగా కాలు బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ డబ్బా కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడకూడదు. ఆ మ్యాగ్నెట్కి అలానే ఉండాలి. మా టీం నుంచి ఒక్కొక్కరు ఈ గేమ్ ఆడతారు. 3 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే గాయత్రి టీం కూడా 3 మినిట్స్ టైం ఉంటుంది. ఇలా ఫైనల్గా ఈ 3 నిమిషాల టైంలో ఎవరైతే అక్కడ పిరమిడ్ షేప్ని ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో అర్థమైందా? డబ్బా ఇదేమి డబ్బా గేమ్ ఆడడానికి మరి రెడీగా ఉన్నారు నా టీం గర్ల్స్. ఫస్ట్ నా పార్టిసిపెంట్ వచ్చేస్తుంది జయశ్రీ. ఓకే 3, 2, 1 గో. సూపర్ రా. ఓకే వెరీ నైస్, వెరీ నైస్, గుడ్ రా, గుడ్ రా, సూపర్ సూపర్ రా, అదిరా. వెరీ ఓకే రైట్ ఫాస్ట్. Come on Jayashree, come on. We are getting late. Come on. Come on. Superb Jayashree. Super going. Come on. Yes. Three, 2, 1 టైమ్ అప్. ఎస్ డబ్బా ఇదేమి డబ్బా గేమ్ ఆడటానికి మరి వచ్చేసింది నా టీం నుంచి లోహిత. ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. లోహిత గుడ్ గోయింగ్. కమ్ ఆన్. కొప్పున పుల్లెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఈదంట నేనెళ్తుంటా. వచ్చి దీని మీద రా. ఎస్ రా. సూపర్. కమ్ ఆన్ లోహిత, కమ్ ఆన్ బాయ్స్, cheer up. వెళ్ళిపో. 3, 2, 1 టైమ్ అప్. మరి డబ్బా ఇదేమి డబ్బా గేమ్ ఆడటానికి నా లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తుంది పూర్ణిమ. కమ్ ఆన్ పూర్ణిమ, ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఓకే అరే స్లోగా రా, నువ్వు 3 టైమ్స్ తీసుకురావాలి. స్లో ఎక్కువ ఊపక వాటి డబ్బాల్ని. మెల్లగా. వావ్. Three, 2, 1 టైమ్ అప్. ఎస్ మరి నితిన్ డబ్బా ఇదేమి డబ్బాలో మరి నా 3 పార్టిసిపెంట్స్ కలెక్ట్ చేసి ఫామ్ చేసిన పిరమిడ్స్ టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎస్ మీరేం ఫామ్ చేస్తారో చూద్దాం. మేము డైరెక్ట్ మొత్తం ఫామ్ చేసేస్తాం. ఈ రోజు విన్నింగ్ మాది. కాస్కో చూద్దాం. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను మా వాళ్ళు పిరమిడ్ ఫామ్ చేస్తానని. నా మాట నిలబెడతారా? ఓకే రైట్, హియర్ వి గో. 3, 2, 1 మూవ్. సిల్క్ స్మిత జయమాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ. కర్రీనా సన్నీ లియోని. మనం అరే ఫామ్ చేయాలి మన పిరమిడ్ మొత్తం. ఎక్కువ డబ్బాలు కనెక్ట్ చేయాలి. కమ్ ఆన్. అరే బిడ్డ నడిచేది లేదు. ఓకే రైట్, సూపర్ అంతే. సాటి రాలేదు ఏ తారక కుర్రాయిక ఈలయ్యక ఎట్టాగేది నేను చాగారం ఊర్వశి మేన. ఇది కూడా రైట్ అంతే. ఓకే స్లోగా దూకాలరా. షేక్ ఆడుతుందంట షేక్. అరే దగ్గరికి వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. కమ్ ఆన్ రైట్. అందరినీ కలిపేస్తే నేనిక. సిల్క్ స్మిత జయమాలి జ్యోతి
వచ్చి నీ అందంలో 3, 2, 1 టైం అవుట్. డబ్బా ఇదేం డబ్బా గేమ్ ఆడడానికి నా టీం నుంచి గీతిక రెడీగా ఉంది. గీతిక నీకు దండం పెడతా తల్లి, మనం అక్కడ పిరమిడ్ ఫామ్ చేయాలి, ఈ రోజు గెలవాలి, ఓకేనా? 3, 2, 1 గో. అది ఫ్యాంటాస్టిక్ గీతిక, అంతేరా, అంతే 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 అంతే. సూపర్ సూపర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్, అంతే అంతే. వెరీ నైస్ అంతే. స్లో 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 స్లో. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 5, 4, 3, టైం అవుట్. ఓకే, నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉంది. నీకు కూడా 1 minute టైం. సో అవన్నీ ఫామ్ చేయాలి, మనం ఫైనల్గా పిరమిడ్ ఫామ్ చేయాలి, ఓకేనా? 3, 2, 1 గో. సూపర్, ఫైనల్ మనం పిరమిడ్ ఫామ్ చేయాల్సిందే. వెరీ కూల్ రా, సూపర్ రా. నేను చెప్పినట్లుగా మా వాళ్ళు నా మాట నిలబెట్టారు. చూశారు కదా, పిరమిడ్ షేప్ ఫామ్ చేశారు. ఫైనల్ గా మీకంటే ఎక్కువ అని చెప్పడానికంటే ముందు అసలు ఎన్ని ఫామ్ చేశారు, ఎన్ని డబ్బాలు తెచ్చారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఫైనల్ గా 12 డబ్బాలు తెచ్చి మా వాళ్ళు పర్ఫెక్ట్ పిరమిడ్ షేప్ ని ఫామ్ చేశారు. సో ఫైనల్ గా విన్నింగ్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది. డబ్బా ఇదేమి డబ్బా గేమ్ లో నా టీమ్ గర్ల్స్ టోటల్ ఫామ్ చేసిన పిరమిడ్స్ కౌంట్ 10. ఫైనల్ గా మా టీమ్ గర్ల్స్ నా పరువు నిలబెట్టారు, చాలా బాగా ఆడారు. ఫైనల్ గా అక్కడ పిరమిడ్ షేప్ ఫామ్ చేసి డబ్బాలు ఎన్ని తీసుకొచ్చారో తెలుసా? 12. ఫైనల్ గా విన్నర్స్ కి ప్రింటెడ్ టీ షర్ట్స్ అండ్ రన్నర్స్ కి ప్రింటెడ్ క్యాప్స్. సో క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. yes మరి నా టీమ్ రన్నర్ అప్ గా నిలిచి గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. నా టీమ్ ఆర్ ది విన్నర్స్. కమ్ ఆన్ గర్ల్స్, మీరు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. మా గర్ల్స్ ఫైనల్ గా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్ ఆర్ ది గాయత్రి టీమ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ యూ టు. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చామని అనిపిస్తుంది? స్వామినాయుడు జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చాము అని అనిపిస్తుంది? ఫ్రెండ్ అడగకుండానే బిల్ కట్టినప్పుడు. దిర్రా, మనం దొబ్బి తాగినా దొబ్బి తిన్నా ఫ్రెండ్ అరే బాయ్ ఏం ఫికర్ పడక బిల్లు నాదే. స్వామి నిన్ను చూస్తే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు బిల్లు కట్టేవాళ్ళు లాగలేవు, బిల్లు కట్టకుండా ఎగదొబ్బేవాళ్ళు లాగా ఉన్నావు. ఏదో కెమెరా ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు గర్ల్స్. మధు ఓ మధు, ఓ మధు. అందాల ఐస్కాంతంగా తిప్పాలే హైదరాబాదు, నన్ను విని నీ వైపొచ్చిన మనసెట్టాదు తిరిగి రాదు, వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓకే మధు, ఎలాంటి టైంలో జీవితంలో
పైకి వచ్చానని నీకు అనిపిస్తుంది? హీల్స్ వేసుకున్నప్పుడు. ఏ లైక్ దిస్సారా? నా హైట్ కి ఇంకా కావాలి. షీఈస్ వెరీ షార్ట్ రా, బట్ వేరింగ్ హీల్స్, అందుకనే నా లెవెల్ కి వచ్చింది. రాలేదన్నా. ఇంకా కిందకే ఉంది. ఇంకా కిందకే ఉందా? ఇంకా అవి తీసేస్తే సత్య. జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చామో అనిపిస్తుంది? మన పెళ్లికి సూట్ మనం కొనుక్కున్నప్పుడు డబ్బులు పెట్టి. జీవితాన్ని మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నామంటే జీవితంలో పైకి వచ్చాం. అంతే కదా? అంతే. రమ్య. జీవితంలో నువ్వు పైకి ఎప్పుడు వచ్చావని నీకు ఎలాంటి టైంలో అనిపిస్తుంది? డ్రెస్ కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అది ఎంత కాస్ట్ అయినా సరే పర్లేదని కొన్నప్పుడు. పర్లేదని క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ తీసి ఇలా గీకు, అంతేనా? మమ్మీ తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? గణేష్. గణేష్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? కొత్తగా పెళ్ళైనప్పుడు. ఒరేయ్! పేరు మహా. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? మహా. బాయ్ ఫ్రెండ్ తో సిట్టింగ్ కి వెళ్ళినప్పుడు. బాయ్ ఫ్రెండ్ తో సిట్టింగ్ కి వెళ్ళినప్పుడు. ఏ సిట్టింగ్ రా? కూల్ డ్రింక్ సిట్టింగ్ రా? రాహుల్. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ టైం ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది? క్లాస్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు. లేదురా, గాయత్రి ఈ రోజు వచ్చింది. ఈ రోజు కాలేజీలో 24 గంటలు ఉంటే బాగుండు అని అనిపించట్లేదా గాయత్రిని చూస్తే? మా బాయ్స్ అంట చాలా డీసెంట్, డిసిప్లిన్. నువ్వు వాళ్ళని చెడగొట్టగా నీలాగా. రాహుల్, బంకోటి ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు ఏం చేస్తావు? బీచ్ కి వెళ్తాం, బీచ్ కి వెళ్తావు, ఇంకా బయట తిరుగుతాం బైక్ మీద. అంతకు మించి ఇంకేంటి? ఓకే రైట్, నీ పేరు? బ్లెస్సీ. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? షాపింగ్ చేసినప్పుడు. మొత్తానికైతే నీకు షాపింగ్ అంటే పిచ్చి, మా గాయత్రి లాగే. గాయత్రి అయితే పక్కన ఎవరిని తీసుకెళ్ళింది కూడా మర్చిపోయింది. షాపింగ్ లో వేరే వాడిని కూడా తీసుకుని పోతుంది మధ్యలో. తగ్గేదే లేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తారు? రాకేష్. ఎలాంటి టైంలో పక్క వాళ్ళ ఫోన్ లో మనం తొంగి చూస్తాం? మీ ఫోటో చూస్తున్నప్పుడు. ఏయ్, ఇందాక నుంచి వాడు ఫోటో కానీ నిన్నైతే తొంగి తొంగి చూస్తాడు. స్కాన్ చేస్తాడు. మరి గాయత్రి లాంటి వాళ్ళు ఉండగా చూడాలి కదా. ఒరే, నీకు ఇంకా టైం ఉంది. నీ పేరు? మధు. మధు. రైట్, ఎంతమంది మధులు ఉన్నారా మీ కాలేజీలో? మధు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ గా ఉన్నారు. పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తావు? లవర్ తో చాట్ చేస్తున్నప్పుడు. లవర్ తో చాట్ చేసినప్పుడా? తెలుసురా, మీరు బండి మీద కూడా వదిలిపెట్టారు వెనకాల ఇట్లా. మరికంట. రైట్, పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తావు? నేత్రానందం కోసం. నేత్రానందం కోసం. దాంట్లో ఏం కనిపిస్తుంది నీకు? అది అమ్మాయితో చాటింగ్ చేసి చెప్పాడు నేత్రానందం అని. అర్థం కాదా తెలుగు? నేత్రానందంలో వాడు అసలు ఏం చూసి నేత్రానందం పొందుతున్నాడని. కళ్ళకి టైం పాస్ కి ఏదైనా చూస్తాడు మా వాడు. ఇప్పుడు నేత్రానందం వచ్చిందా? వస్తూనే ఉందా? మిమ్మల్ని అందరినీ ఫుల్ టూ జోష్లో నింపడానికి, మీకు అంతకు మించి ఎంజాయ్మెంట్ అందించడానికి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ రౌండే బలేవాడి బాసు. మరి ఈ బలేవాడి బాస్ లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారు? లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా.
ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇలాంటి మరొక కిరాక్ ఎపిసోడ్ అండ్ కిరాక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangaps, And this is your Gayatri signing off. Bye guys.